తెలంగాణలో బోనాల పండుగ సందడి నెలకొంది. గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు మహిళలు. మరోవైపు పోతరాజుల ఊరేగింపు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు బోనాల పండుగ కొనసాగనుంది. తెలంగాణలో బోనాల పండుగ సందడి నెలకొంది. గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు మహిళలు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గోల్కొండ నుండి మా ప్రతినిధి సిరిసాగర్ లైవ్ లో అందిస్తారు. సిరిసాగర్, బోనాల సందడి స్టార్ట్ అయింది, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అనిల్, గోల్కొండ కోట అంతా కూడా డప్పు చప్పులతో మారుమోగిపోతుంది. బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. గత గురువారం అంటే జూన్ 26న గురువారం అమావాస్య తర్వాత, ఆషాఢ మాసంలో వచ్చే మొదటి అమావాస్య తర్వాత గురువారం లేదా ఆదివారం బోనాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇదంతా మనకు తెలిసిందే. సో మొన్న గురువారం రోజు తొలి బోనం అయితే, నజర్ బోనం అయితే ప్రభుత్వం తరపు నుంచి జగదాంబిక అమ్మవారికి అయితే సమర్పించారు. సో ఆ రోజు తర్వాత ఈ రోజు సండే కాబట్టి, సో సండే అంటేనే బోనాలు. ఈ మాసం అంతా కూడా సండే రోజు చాలా అద్భుతంగా, ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి బోనాలు. సో ఈ రోజు సండే, అది కూడా గోల్కొండ కోటలో అయితే ఉన్నాం కదా మనము. గోల్కొండ కోట అంతా కూడా మొత్తం భక్త జనంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. గోల్కొండ కోటలో ఇక్కడ చాలా వసతులు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. సో వాటర్ కానివ్వచ్చు, అమ్మవారికి బలిదానాలు అలాంటివి సమర్పించే వాళ్ళకి ప్రత్యేక వార్డులు కానివ్వచ్చు, అలాగే పోలీస్ వాళ్ళు అడుగడుగునా కూడా పోలీస్ సిబ్బంది ఉన్నారు. భక్తులంతా కూడా తరలి వస్తున్నారు, అమ్మవారికి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ తో చూస్తుందైతే ఇక్కడ గోల్కొండ కోటలో నాగపుట్ట దగ్గర అయితే ఉన్నాము. నాగదేవత పుట్ట ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ అమ్మవారికి సంబంధించి మొక్కులు చెల్లించుకుంటారు. చాలా వరకు వాళ్ళు బలిదానాలు చేయడము, అవేమన్నా మొక్కులు ఉంటే ఒకవేళ అలాంటివన్నీ కూడా ఇక్కడ చేసుకుంటారనమాట. సో ఫస్ట్ బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాత నైవేద్యం అదంతా అమ్మవారికి పైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించిన తర్వాత, అలాగే కిందికి వచ్చి వాళ్ళకి సంబంధించిన బలిదానాలు కావచ్చు, వాళ్ళ కోరికలకు ఏమన్నా మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ పుట్ట దగ్గర వచ్చి. సో ఇక్కడ మనం ప్రస్తుత పరిస్థితి అయితే నాగపుట్ట దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. సో అందరూ కూడా మహిళలు అంగరంగ వైభవంగా, అలాగే చూడ చక్కగా రెడీ అయ్యి బోనాన్ని తనపైన పెట్టుకొని, మా పిల్లల పాపల్ని చల్లగా చూడు, మా రాష్ట్రాన్ని చల్లగా చూడు అని చెప్పి, మన బోనాల పండుగ అంటేనే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా బోనాల పండుగని నిర్వహిస్తుంది కదా. ఈసారి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగరంగ వైభవంగా బోనాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, అడుగడుగున హైదరాబాద్ అంతటా కూడా ఈ మాసం అంతా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు మనకి బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, సికింద్రాబాద్ ఉజ్జయిని కావచ్చు, ఇలా ఒక్కొక్క చోట చాలా అంగరంగ వైభవంగా బోనాల జాతరనైతే జరపబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అండ్ ఒక్కొక్క రోజు ఇలా స్పెషల్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే కూడా, గోల్కొండ స్పెషల్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే కూడా అక్కడ ఇంకా పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేస్తుంది. అంబులెన్స్లు ఉన్నాయి ఇక్కడ, అలాగే వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రాథమిక చికిత్సలు చేస్తారు, అలాగే వాటర్ కానివచ్చు, ఇలా చాలా మటుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళ మనోభావాలు తెలుసుకుందాం. అసలు గోల్కొండ కోటకి వచ్చారు, సో బోనాల జాతర స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ లో, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటనైతే అడిగి తెలుసుకుందాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు?
మేము రామనగర్ నుంచి వచ్చాం మేడం. ముందుగా జై శ్రీరామ్. మన తెలంగాణ సంస్కృతి కూడా బోనాల పండుగ అంటే గోల్కొండ ఒక ప్రత్యేక 200 సంవత్సరాల ప్రత్యేకంగా ఉంది. అలాగే మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి గోల్కొండ వస్తూనే ఉంటాం. ఈసారి మా అన్నలు మేమంతా కలిపి ఫ్యామిలీతో వచ్చాం, పిల్లలందరినీ తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చాం. జనాలు కూడా పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. మాకు దర్శనానికి వెళ్తున్నాం. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఏటా ఇలాగే వస్తుంటారు. ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లు కూడా బాగానే చేశారు మేడం. ఏర్పాట్లు కూడా పోయినసారి కానీ ఈసారి బాగానే ఉన్నాయి. సో మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇంతకు ముందు వచ్చారా ఎప్పుడైనా గోల్కొండ? ఫస్ట్ టైం వచ్చారు. ఎలా అనిపిస్తుంది గోల్కొండ కోట, ఇక్కడ వాతావరణం అంతా? హ్యాపీ అనిపిస్తుంది. సో సండే ఈ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బోనాలు వచ్చి. సో గోల్కొండ కోట ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా వచ్చారా గోల్కొండ కోటకి? చెప్పి ఈ రోజు వచ్చారు. ఎలా ఉంది మరి? బాగుందా? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, భక్తులైతే ఇక్కడ చాలా సంతోషంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ గోల్కొండ కోటకి చేరుకొని జగదాంబిక అమ్మవారిని దర్శించుకొని, అలాగే సండే కాబట్టి ఈరోజు ఎలాగో స్కూల్స్ హాలిడే ఉంటాయి కాబట్టి అలా వచ్చారనమాట. ఇక్కడ ఇంకో భక్తురాలు ఉన్నారు, మాట్లాడతామా? హాయ్ అండి. హాయ్ అండి. సో బోనం ఎత్తుకున్నారు, అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. మాకు బోనాల ఫెస్టివల్ అంటేనే చాలా వెయిట్ చేస్తుంటాం మేము. ప్రతి సంవత్సరం మోస్తుంటారా, బోనం ఎత్తుతుంటారా? మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తాము. ఫస్ట్ టైం ఇక్కడ బోనం తీస్తున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చాము, నెక్స్ట్ ఇయర్ తీద్దాము అనేసి మొక్కుకొని ఇయర్ తీస్తున్నాం అనమాట. మేము ఫస్ట్ టైం తీస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ టైం వస్తాం మేము రెగ్యులర్ గా బోనం తీయము, బట్ ఫస్ట్ టైం బోనం తీస్తాం. గోల్కొండ కోటలో ఫస్ట్ టైం అనిపిస్తుంది. నిజంగా చాలా క్రౌడ్ ఉన్నారు కదా ఇక్కడ. మళ్ళీ చాలా పైకి ఎక్కాలి కూడా. జగదాంబిక అమ్మ మహంకాళి వరకు వెళ్ళాలంటే చాలా పైకి ఎక్కాలి. ఇంకా అమ్మని తలుచుకుంటూ పైకి వెళ్ళడం అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, భక్తులందరూ కూడా చాలా సంతోషంగా, వాళ్ళ ఫేస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది, చాలా సంతోషంగా ఉన్నారు భక్తులందరూ కూడా. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, అడుగుదాము మనము. హాయ్ అండి, ఎలా అనిపిస్తుంది మీకు బోనాలు? సో చూసారు కదండి, నాగదేవత పుట్ట దగ్గర ఉన్నాం కదా మనము. అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీ ఉంది ఇక్కడ, వాళ్ళకి సంబంధించిన ముడుపులు వేయడము, అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి మహంకాళికి బోనం సమర్పించడము. ఫస్ట్ ఇక్కడ కళ్ళు శాఖ అయితే పోస్తారు అమ్మవారికి. కళ్ళు శాఖ పోసి నైవేద్యం సమర్పించి తర్వాత వాళ్ళకి సంబంధించిన బలిదానాలు ఏమన్నా ఉంటే కూడా, మొక్కులు ఏమన్నా బలిదానం మొక్కులు ఏమన్నా ఉంటే కూడా చెల్లించుకుంటారు. ఇక్కడ నాగదేవతకు సంబంధించి మీరు పుట్ట చూస్తున్నారు ఇక్కడ. ఎస్, ఓకే. ఇక్కడ చూడండి, ఇంకొక భక్తురాలు ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వచ్చారు నాగదేవత పుట్టకాడికి. మనం అడిగి తెలుస్తున్నాం. అమ్మ ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తూ ఉంటారా? వస్తుంది. ఇది రెండోసారి. పోయినసారి వస్తే మంచిగా అనిపించిందని ఈసారి వచ్చినాం. ఓకే. సో బోనం సమర్పించారా? బోనం ఎత్తుతారా మీరు? మా తమ్మిన వాళ్ళు ఎత్తుతారు బోనము, మేము వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటాం. సో బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో అందరితో కుటుంబంతో కలిసి వచ్చారు. ఈరోజు సండే కాబట్టి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చినాం, దర్శించుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పు, బాగా అనిపిస్తుంది. సో చూసారు కదండి, సో సండే వచ్చినందున ఈరోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా స్కూల్స్ హాలిడేస్ అన్నీ కలిసి వస్తాయన్నమాట సండే. దానికి సంబంధించి అందరూ కూడా గోల్కొండ కోటకైతే చేరుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా అన్ని ఏర్పాట్లు, భక్త జనం అయితే తరలి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. భక్తులందరూ కూడా ఈవినింగ్ వరకు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి వస్తూనే ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు, ఇక్కడ బలిదానాలు చేసిన తర్వాత వంట వార్పుకి సంబంధించిన ఏర్పాట్లు అన్నమాట ఇవన్నీ కూడా. సో ముందుగానే వాళ్ళు బుక్ చేసుకొని అలా వెళ్ళి వాళ్ళకి సంబంధించి ఇక్కడే కుక్ చేసుకొని అమ్మవారికి సమర్పించి భోజనాలు కూడా చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్తారనమాట. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ టాయిలెట్స్ కానివచ్చు, అలాగే వైద్యం ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా అస్వస్థత, సో కొండపైకి ఎక్కాలి కాబట్టి ఎవరికైనా మధ్యలో అస్వస్థతలు కానీ లేదంటే ఏమైనా జరిగిన ప్రాథమిక వైద్యశాలలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఉచిత వైద్యం కూడా అందిస్తారనమాట.
అండ్ మంచినీటి వసతి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పైప్ లైన్స్ పెట్టి వాటర్ క్యాన్స్ పెట్టి వాటర్కి ఇబ్బంది కలగకుండా కూడా చాలా మటుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్, ఎస్ చూస్తున్నారు కదా అనిల్, ఇక్కడ గోల్కొండ కోట అయితే మొత్తం డప్పు చప్పులతో మారుమోగిపోతూనే ఉంది. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఇలాగే కొనసాగే పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి పెద్ద ఎత్తున బోనం సమర్పించడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. సో పిల్లలకు కూడా స్కూల్ హాలిడేస్ కాబట్టి అందరూ కూడా గోల్కొండ కోట పైన జగదాంబిక అమ్మవారికి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని ఈ రోజు బోనాల పండుగని అంగరంగ వైభవంగా గోల్కొండ కోట పైన అయితే జరుపుకుంటున్నారు. ఓవర్ టు యూ అనిల్. రైట్ సీసార్, థ్యాంక్ యూ.